లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. కీర్తనలు 18వ అధ్యాయం 29వ వాక్యం. నీ సహాయం వలన నేను సైన్యంను జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారంను దాటుదును. దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే దావీదు మహారాజు. అతడు మరి శత్రు సైన్యాన్ని జయించిన తర్వాత సౌలును మరి తప్పించుకుని వచ్చిన తర్వాత రాస్తున్నటువంటి గీతం ఇది. నిజంగా దావీదు మహారాజుని చంపాలని దావీదు తన సైన్యపు వారిని అందరినీ కూడా దావీదు ఎక్కడున్నాడా అని వెతికి చంపమని పంపించినప్పుడు నిజంగా దావీదు ఆయా గుహల్లో దాగుకొని ఆ శత్రు సైన్యానికి కనబడకుండా మరి దేవుడే దావీదును కాపాడాడు. అంతేకాదు సౌలు స్వయాన దావీదును చంపడానికి పలు విధాలుగా ప్రయాసపడినా దేవుడు సౌలు చేతిలో నుండి దావీదును తప్పించుకుంటూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో దావీదు రాస్తున్నటువంటి కీర్తనలు, ప్రభా నీ సహాయం లేకపోతే ఆ సైన్యాన్ని నేను జయించలేనయ్యా, నీ సహాయం లేకపోతే ప్రాకారాలు నేను దాటలేనని అంటున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, మనము కూడా మన శక్తి సామర్థ్యాలతో మనము ఏ పని చేసినా మనకు మరి జయము దొరకదు అని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము సైన్యాన్ని జయించాలన్నా ప్రాకారాలు దాటాలన్నా దేవుని సహాయం మనం కోరాలి. నిజంగా శత్రు సైన్యము మరి మనకి ఎదురుగా వచ్చి నిలబడినప్పుడు అది బలంగా కనబడుతుండొచ్చు. దేవుని బిడ్డలారా, ఆ బలమైన సమూహాన్ని మనం ఎదిరించాలి అనంటే దేవుని సహాయం మనకు అవసరం. దేవుని బిడ్డలారా, మరి మనం ప్రాకారాలు దాటాలి అనంటే దేవుని సహాయం మనకు అవసరం. బైబిల్లో మనం గమనిస్తే యెహోషువ అతనితో ఉంటున్న వారందరూ కూడా మరి ఎరికో ప్రాకారాన్ని దాటాలి. మరి ఆ సమయంలో దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు దేవుడు యెహోషువతో చెప్పినట్లుగా ఆ ఎరికో ప్రాకారం చుట్టూ, ఆ ఎరుకో కోట గోడల చుట్టూ 7 సార్లు స్తుతించుకుంటూ తిరిగినప్పుడు 7 మార్లు ఆయన దేవుడి ప్రేరణ ప్రకారంగా ఆయన బృందము ఆ ఎరుకో గోడల చుట్టూ తిరిగినప్పుడు ఆ ఎరుకో ప్రాకారం, ఆ ఎరుకో కోట గూడలు పటాపంచలైపోయాయి, కూలిపోయాయి. దేవుని బిడ్డలారా, ఇది ఎలాగూ సాధ్యమైందంటే కేవలము దేవుని సహాయం వలననే. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీ ఎదుట నిలబడినటువంటి సమస్య అదొక ప్రాకారం లాగా నిలబడిందేమో. నిజంగా నీ ఎదుట శత్రువు అన్నవాడు సైన్య సమూహంతో వచ్చి నిన్ను అడ్డగించడానికి వాడు ప్రయాసపడుతున్నాడేమో. ఏది ఏమైనా దేవుని సహాయం వలన నువ్వు వాడిని జయించడం మాత్రమే కాదు, ఎటువంటి ప్రాకారం నీ ముందు నిలబడినా, ఎటువంటి అడ్డు నీ ముందు నిలబడినా, ఎటువంటి భయంకరమైనటువంటి క్లిష్ట కష్ట పరిస్థితులు ప్రాకారం వలె నీ ముందు నిలబడినా, దేవుని బిడ్డలారా మీకు కనిపించవచ్చు ఆ గోడ చూసినప్పుడు నిజంగా నేను దాటలేనేమో, ఈ పరిస్థితుల నుంచి నేను బయటికి రాలేనేమో, ఇది నా వలన కాదేమో, ఇది అసంభవమో అన్నటువంటి ఆలోచనలు కలుగుతున్నాయేమో. దేవుని బిడ్డ, మరి నీ శక్తి సామర్థ్యంతో నీవు చేస్తే అది నీకు అసంభవమే, అది నీ వలన కాకపోవచ్చు. కానీ దేవుని సహాయం వలన సమస్తం సాధ్యమే. అందుకనే దావీదు మహారాజు అంటున్నాడు, ప్రభా నా శక్తి వలన నేను ఈరోజు బ్రతికి ఉండేవాడని కాదేమో, నీ సహాయం వలననే నేను సైన్యాన్ని జయించాను, నీ సహాయం వలననే నేను ప్రాకారంలో దాటాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయమున దేవుని వైపు నువ్వు చూచినట్లయితే, దేవుని సహాయం కొరకు నువ్వు వెతికినట్లయితే, పూర్తిగా ఆయన మీద నువ్వు ఆనుకున్నట్లయితే ఏ శత్రు సైన్యం నీ ముందు నిలబడినా వాడు పారిపోయేటట్లుగా దేవుడు చేస్తాడు. శత్రువు మీద దేవుడు నీకు జయాన్ని అనుగ్రహిస్తాడు, నీ సమస్యల మీద జయాన్ని అనుగ్రహిస్తాడు, నీ పోరాటాల మీద దేవుడు నీకు జయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రాకారం వలె ఎటువంటి సమస్య నీ ముందు నిలబడినా, అడ్డు బండలే నీ ముందు నిలబడి అవి తొలగిపోలేని పరిస్థితులుగా నీకు కనబడిన దేవుని సహాయం కొరకు నువ్వు కనిపెట్టినట్లయితే తప్పక యెహోషువకు సహాయం చేసినట్లుగా ఉదయకాల సమయంన ప్రతి ప్రాకారపు గోడలను కూల్చబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఏ సమస్యతో నువ్వు ఉన్నా, ఏ వ్యాధితో బంధింపబడినా, ఏ కష్ట నష్టములు నిన్ను వెంటాడుతున్నా, అది బండలాంటి సమస్యగా బరువుగా ప్రాకారంగా నీ ఎదుట నిలబడిన దేవుడి ఉదయకాల సమయంన వాటిని తొలగించబోతున్నాడు. నేల మట్టుకు ప్రాకారాన్ని కూల్చబోతున్నాడు. నమ్మినట్లయితే దేవుని సన్నిధిలో ఆయన సహాయం కొరకు ప్రార్థన చేయి, ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. ప్రార్థన.
ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా మీకు స్తోత్రం. నా దేవుని సహాయం వలన నేను సైన్యాన్ని జయిస్తాను, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములు దాటుతానన్నాడు. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా అయ్యా శత్రువు పోరాటంతో పోరాడుతున్నారో, ఎంతమంది అయితే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈదలేక బయటికి రాలేక అయ్యా ప్రభా ప్రయాస పడుతున్నారో వారందరినీ ప్రభా ఉదయకాల సమయంలో ధైర్యపరిచి బలపరిచి అయ్యా మీ సహాయం వలన ఏ పరిస్థితినైనా వారు జయించగలరని, అధిగమించగలరని, దాటగలరని మీరు మాట్లాడారు. ప్రతి ఒక్కొక్కరి జీవితంలో మీరు సహాయం దయచేసి వారి ప్రాకారాలు దాటేటట్లుగా మీరు కృపనివ్వమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. నా అంతరంగము కలవరపడగా, నా విచారములు నన్ను కృంగదీయగా, నా అంతరంగము కలవరపడగా, నా విచారములు నన్ను కృంగదీయగా, విమోచించితివి నీ ప్రేమతో, నన్ను రక్షించితివి నీ కృపతో, విమోచించితివి నీ ప్రేమతో, నన్ను రక్షించితివి నీ కృపతో. యేసయ్యా నా విమోచకుడా, యేసయ్యా కృపామయుడా, యేసయ్యా 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 నీవే నా ఆశ్రయమా, నీవే నా ఆధారమా. దయాళుడా నా నిరీక్షణ కాధారమా,